వావ్! ఎవరది ఒక్కసారి చేతులెత్తరా? థ్యాంక్ యూ సో మచ్. కాస్త అలాంటి రెస్పాన్స్ అందరూ ఇస్తే బాగుంటుంది కదా. హాయ్! అబ్బా, ఇంకొంచెం ఎనర్జీ రావచ్చు మీ నుంచి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేను డౌట్ లేదు. హలో! వావ్! అమ్మయ్య, ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా వండర్ఫుల్ ఆడియన్స్ దొరికారు నాకు. సో టీమ్ మెంబర్స్కి సంబంధించిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ ఇక్కడికి వచ్చేసారు. అండ్ రామ్ అసుర్ మూవీకి సంబంధించిన టీం అందరూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈవెంట్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్డీ వెల్కమ్ టు యూ ఆల్. సో నవంబర్ 19న థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న రామ్ అసుర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ మనం జరుపుకోబోతున్నాము. సో రామ్ అసుర్ డెఫినెట్గా టైటిల్ చాలా క్యాచీగా, డిఫరెంట్గా, అందరి అటెన్షన్ని గ్రాప్ చేసే విధంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రాముడికి అసురుడికి ఏమిటి సంబంధం, ఈ క్వశ్చన్ డెఫినెట్గా టైటిల్ చూడగానే వచ్చేస్తుంది. అండ్ ఫర్ ద పీనట్ డైమండ్ అనే ట్యాగ్ కూడా పెట్టారు. ఈ పీనట్ డైమండ్ ఏంటప్ప అనే డౌట్ కూడా అందరికీ వస్తుంది. ఇవన్నీ క్లారిఫై చేస్తూ కాస్త మనల్ని ఊరిస్తూ ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన కొంత కాంటెంట్ కూడా రిలీజ్ అయ్యి అందరినీ టీజ్ చేస్తూనే ఉంది. సో ఫైనల్గా థియేటర్స్లో నవంబర్ 19న మన ముందుకు రాబోతోందనమాట. అందరం వెయిట్ చేసి థియేటర్స్లో మూవీని చూసి ఎంజాయ్ చేసేద్దాం. సో ఎస్, ఏఎస్పి మీడియా అండ్ జీవి ఐడియాస్ బ్యానర్స్ సంయుక్తంగా అభినవ్ సర్దార్ గారు, అలాగే వెంకటేష్ త్రిపర్ణ గారు నిర్మాతలుగా, మళ్ళీ అభినవ్ సర్దార్ గారు అండ్ రామ్ కార్తిక్ గారు హీరోలుగా, షెరీ అండ్ చాందిని ఇద్దరు హీరోయిన్స్గా, అండ్ వెంకటేష్ త్రిపర్ణ గారు డైరెక్టర్గా. ఇక్కడ మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే ఒకళ్ళు ఈ సినిమాకి 2, 3, 4, 5 బాధ్యతలు కూడా చేస్తూ ఉన్నారనమాట. సో అలా కలిసికట్టుగా ఈ సినిమాని చేశారని అర్థమవుతోంది. అండ్ షానీ సాల్మన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, సుమన్ గారు, ఇలా మనకు ఎంతోమంది సుపరిచితులైన యాక్టర్స్ చాలా చాలా ముఖ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నారు. అండ్ మనందరికీ బోల్డ్ అని హిట్ సాంగ్స్ని, మనందరం ఆడుకుని పాడుకునే సాంగ్స్ని అందించిన బీమ్స్ గారు ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం విశేషం. అండ్ ఎన్నో హిట్ చిత్రాలని మనకు అందించిన డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్ కమ్ ప్రొడ్యూసర్ జె ప్రభాకర్ రెడ్డి గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు. అండ్ ఇలాంటి స్పెషాలిటీ సినిమాకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈవెంట్లో ఫర్దర్గా ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం, చాలా ఆన్ స్క్రీన్ కూడా చూసేద్దాం. బట్ ఎస్, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం తెలియజేసుకుంటూ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రామ్ అసుర్ పవర్డ్ బై బిగ్ సి, జస్ట్ హ్యాబ్, 7 Seas ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్. ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్ అండ్ గ్లోబల్ విజన్, అండ్ our media partners My Movie Bazaar and Bro Chill. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. Music is on Aditya Music and TV9 NTV ఛానల్స్ ద్వారా కూడా లైవ్గా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హాయ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు ద ఈవెంట్. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా కాంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సూపర్గా అందరినీ ఎంటర్టైన్ చేయబోతోంది. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. సో ఎలా అయితే ఈ సినిమా ఆడియన్స్ని ఆల్రెడీ అట్రాక్ట్ చేసిందో, దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ట్రైలర్ అనే చెప్పాలండి. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అబ్బా సినిమా భలే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో ఉంది సినిమాలో అనే క్యూరియాసిటీ బిల్డప్ చేసింది. ఆ ట్రైలర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎలా ఉంది ఈ ట్రైలర్? ఆల్రెడీ మీరు అందరూ చాలాసార్లు చూసే ఇక్కడికి వచ్చి ఉంటారు నాకు తెలుసు. అండ్ ఇవాళ మరికొద్దిసేపట్లో సరికొత్త ట్రైలర్ని కూడా మనం చూడబోతున్నాము. దానికి కూడా రెడీ అయిపోండి. సో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి స్వాగతం. శ్రీధర్ గారు, లగడపాటి శ్రీధర్ గారికి, హర్నాథ్ గారికి, అఫ్కోర్స్ మన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాము. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రామ్ అసుర్ పవర్డ్ బై బిగ్ సి, జస్ట్ హ్యాబ్, 7 Seas ఎంటర్టైన్మెంట్స్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ Vijeta Supermarket, Ushodaya Supermarket and Global Vision Overseas Career, and our media partners My Movie Bazaar and Bro Chill. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency, and music is on Aditya Music. So yes, Ram Asur.
రామ్ ఎవరు అసుర్ ఎవరు అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. కానీ ట్రైలర్లో మాత్రం పిచ్చ క్లియర్గా మనకు అర్థమైపోయింది. అసురుడికే అసురుడినా అనేసి డైలాగ్ కూడా చెప్పేశారు మన అభినవ్ సర్దార్ గారు. సో దాంతో అసురుడైతే క్లారిటీ వచ్చేసింది. రామ్ కార్తికేనా? సో ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాము. డెఫినెట్గా ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కూడా పకడ్బందీగా అందరి ఆడియన్స్ని టార్గెట్ చేసి ప్లాన్ చేసినట్టు అని అనిపిస్తుంది, అందరినీ అలరించడానికి. సో ఎస్, దాంట్లో భాగంగానే ఈ సినిమాలోని పాటలు, భీమ్స్ గారు కంపోజిషన్లో వచ్చిన పాటలు ఆల్రెడీ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి, అలరిస్తున్నాయి. అండ్ వాటికి కాస్త స్టెప్పులు వేసే విధంగా కూడా అలరించాయి అన్నమాట. అందుకనే ఏం చేశావో మాయా మాయ పాట ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. అండ్ దీనికి సంబంధించి చాలామంది కవర్ సాంగ్స్, రీల్స్, మ్యాషప్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అంతమంది అంత ఉత్సాహంగా చేసిన మ్యాషప్ వీడియోని ఇప్పుడు ఒకసారి చూసి మనము ఎంజాయ్ చేద్దాం. ఐ థింక్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్లో ఈ సాంగ్ చూసిన తర్వాత ఈ సాంగ్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. అంత క్యాచీ ట్యూన్ ఇచ్చారు భీమ్స్ గారు, వండర్ఫుల్ భీమ్స్ గారు. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్లో ఒకరిని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానించే టైం వచ్చేసింది. సో జీవి ఐడియాస్ అనే బ్యానర్ ఈ సినిమా ప్రొడక్షన్లో ఒక బ్యానర్. సో ఆ బ్యానర్లో భాగస్వామ్యం పంచుకున్న గోపాల్ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జీ ఫర్ గోపాల్ గారు అండ్ వి ఫర్ వెంకటేష్ గారు అనమాట. సో గోపాల్ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ గోపాల్ గారు. సో మీరు కాస్త సెంటర్లోకి రావాలి, లేకపోతే మనం కనిపించాం. సో అర్థమవుతోంది ప్రతి ఫ్రేమ్లో మీ అందరి ప్యాషన్, మీ అందరి ఇష్టం సినిమా పట్ల మీకున్న డెడికేషన్ అంతా కనిపిస్తోంది. సో ఎస్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇప్పుడు షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ మూమెంట్, యువర్ టైం. గుడ్ ఈవినింగ్ ఆల్. మా జీవీ ఐడియాస్ అని మీకు అందరికి కనిపిస్తోంది, జీవీ ఐడియాస్ అని. అండ్ ఏఎస్పీ మీడియా మన సర్దార్ గారిది. మా ఇద్దరి బ్యానర్స్ని కాంబినేషన్లో సినిమా చేసాము, రామసుర్ అని. అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ జీవి అంటే జీ అంటే గోపాల్, నేను గోపాల్ కిషన్, అండ్ వి అంటే వెంకటేష్, ఈ సినిమా డైరెక్టర్. సో మేము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూ ఉన్నాం. సో మేము కష్టపడి ఒక ఫస్ట్ ప్రాజెక్టు మా బ్యానర్లో చేయాలని చెప్పేసి చాలా కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇది మేము అనుకునేది ఏంటంటే ఈ కరోనా టైంలో, స్ట్రగుల్స్ టైంలో ఉన్నప్పుడు దీన్ని ప్లాన్డ్గా చాలా తక్కువ క్రూతో బట్ క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేసి సినిమాని చేసాం. దీన్ని మెయిన్గా మేము అనుకునేది ఏంటంటే ఒక ఓటీటీకి చేస్తే సరిపోద్ది, అంటే ఓటీటీ ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం ఒరిజినల్గా. కాకపోతే మేము సినిమా కంప్లీట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత, అంటే మన సినిమాలో అంటే మా మిత్రులకు కానీ మా సర్కిల్లో అందరికి చూపించిన తర్వాత ఈ సినిమాకున్న క్వాలిటీ కానీ, సినిమా స్టైల్ కానీ, కాన్సెప్ట్ కానీ దీన్ని చూసినప్పుడు మాత్రం దీన్ని కంపల్సరీ థియేటర్లో రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇట్స్ అ కంప్లీట్ విజువల్ ఫీస్ట్, మంచి కంటెంట్. సో థియేటర్ రిలీజ్ చేయాలని చెప్పేసి అని అందరూ సజెస్ట్ చేశారు. సో ధైర్యం చేసి ఫస్ట్ టైం మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా అని థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము. సో 19th రోజు కార్తీక పౌర్ణమి. ఇట్స్ అ వెరీ గుడ్ డే ఫర్ అస్. ఆ రోజు మీరు అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి థియేటర్లో చూడాలి. ఇప్పుడు మెల్లిమెల్లిగా అందరూ థియేటర్కి వచ్చి చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు, చాలా మూవీస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. సో ఈ సినిమాను మీరు అందరూ చూసి సక్సెస్ చేయాలి. మా ఫస్ట్ ప్రాజెక్ట్ని, మా బ్యానర్ని నిలబెట్టాలి. మీ అందరి ద్వారా, మీ ఆశీస్సుల ద్వారా మా బ్యానర్ నిలబడాలని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ, ఎస్పెషల్లీ మై ఫ్రెండ్ సర్దార్కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి, తప్పకుండా ఇస్తుంది. ఆయన యాక్షన్ కానీ, ఆయన అపిరెన్స్ కానీ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అది. చాందిని మాకు ఎప్పటి నుండో పరిచయం,
ఎప్పటి నుండో మాతో ట్రావెల్ అవుతుంది చాందిని కూడా. ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నుండి చాందిని మాకు అంటే లైక్ ఫ్రెండ్ లాగా. సో మేము తమిళ్లో ఆమె బిజీ ఉంది, ఈ సినిమాకి కంపల్సరీ మీరు చేయాలి అని చెప్పేసి అని మా పార్ట్నర్ వెంకటేష్ అన్నప్పుడు చాందిని పాపం డేట్స్ సెట్ చేసుకొని సొంతంగా వచ్చి పాపం ఇక్కడ ఉండే అవకాశం లేకపోయినా ఇక్కడ ఉండి చాలా బాగా చేసింది. మీరు చూస్తే చాందిని యాక్షన్ చూసినా, చాందిని అపిరెన్స్ చూసినా మీ అందరికీ తెలిసిపోతుంది ఆమె ఎంత మంచి యాక్ట్రెస్ అనేది. సో ఈ సినిమా ద్వారా చాందినికి మళ్ళీ తెలుగులో మళ్ళీ మంచి స్ట్రాంగ్ మూవీస్ పడాలి. ఖచ్చితంగా ఆమెకి మంచి సినిమాలు వస్తాయి, ఆల్రెడీ మంచి మంచి సినిమాలు చేస్తుంది తమిళ్లో. సో మన తెలుగులో ఒక మంచి సినిమా రావాలి మళ్ళీ, అది మా ద్వారా అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇక్కడికి నాకు అంటే మా వెల్ విషర్స్ అందరూ వచ్చి ఈ ఫంక్షన్ కానీ లేకపోతే ఈవెంట్ని కానీ సక్సెస్ చేయాలని చెప్పి వచ్చారు అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుండో నువ్వు తోపురా సినిమా సక్సెస్ఫుల్ మూవీ చేసిన హరినాథ్ వచ్చారు అండ్ మారుతి గారు రాబోతున్నారు. అండ్ మారుతి మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ నుండి మారుతి నాది జర్నీ ఉంది. సో ఫస్ట్ టైం యాజ్ ఎ ఫ్రెండ్గా మమ్మల్ని ఆశీర్వదించడానికి మారుతి వస్తున్నారు. సో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలని ఫస్ట్ స్పీచ్ నాకే ఇచ్చారు, ఎందుకంటే ఇది మాదే కాబట్టి బాధ్యత తీసుకోవాలి కాబట్టి నా ద్వారానే స్టార్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. మీరందరూ ఎంజాయ్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు ఇది మూవ్ ఫార్వర్డ్ చేయాలి. జస్ట్ ఒక నెక్స్ట్ ఫ్రైడే సినిమా వస్తుంది కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియాలి ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది. అందరు రావాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుద్దని నమ్మకం ఉంది. మీరు అందరు చూసి ఆనందిస్తే 10 మందికి చెప్తారు నాకు తెలుసు, చేస్తే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, ఇప్పుడు ఒక మంచి పాటని యూత్ అందరూ ఫుల్ ఖుషీగా చూసి ఎంజాయ్ చేసే ఒక పాటని చూడడానికి మీరందరూ రెడీయా? మీ నుంచి సౌండ్ రావాలి ప్రతిసారి, అదే ఈ ఈవెంట్కి ఎనర్జీ, అందులో డౌట్ లేదు. ఆర్ యు రెడీ? సూపర్. సో అలాంటి సాంగ్ని ఇప్పుడు మనకు చూపించాలి అంటే స్పెషల్ గెస్ట్లు వస్తే బాగుంటుంది కాబట్టి లెట్ మీ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారు ఆన్ స్టేజ్. అలాగే నువ్వు తోపురా లాంటి వండర్ఫుల్ చిత్రాన్ని మనకు అందించి సెన్సేషన్ని క్రియేట్ చేసిన హర్నాథ్ గారిని, డైరెక్టర్ హర్నాథ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో ఫస్ట్ సార్, అందరు సాంగ్ చూడడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి నకసిక ముని అనే ఒక మంచి రొమాంటిక్ సాంగ్, సో మీరు అది ఒక్కసారి ప్లే చేయమని చెప్తే మా వాళ్ళు ప్లే చేసేస్తారు. సాంగ్ లాంచ్. Yes, let's watch the song. Okay, sir. Please, Harnath gar, please. So first of all, iddarki thank you so much for being here, for coming here. So me wishes Sridhar garu, please. Andarki namaskaram andi. I'm so happy to be here, and Abhinav Sardar is a very good friend of mine, and Abhinav Sardar is a very well educated NIT engineering student. అలాగే ఆయనకి మార్కెటింగ్ రంగంలో చాలా ప్రావీణ్యం ఉంది. మోర్ దెన్ దట్ హీ హాస్ దట్ డెడికేషన్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పటికే 2-3 చిత్రాలు తీశారు అండ్ ఈ చిత్రంతో మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తూ ఏదైనా ట్రైలర్ చూస్తేనేమి ప్రొడక్షన్ చూస్తే నేను చాలా చక్కగా చేసినట్టు అనిపిస్తుంది. గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ మంచి కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే బీయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక మంచి లాజిక్ మ్యాజిక్ ఉన్న సినిమా లాగా పీనట్ టు డైమండ్ అని ఒక చిన్న క్యాప్షన్ ఉంది. సో అది కొద్దిగా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ రామ్ మసూర్ అనే టైటిల్ చాలా మాస్గా ఉంది కాబట్టి ఈ మధ్యన మాస్ సినిమాలు నెక్స్ట్ బాలయ్య బాబు గారి సినిమా వస్తుంది, దానికి ముందుగా టు వార్మ్ అప్ ది స్టూడెంట్స్ మన తెలుగు ప్రేక్షకుల్ని కొద్దిగా ఉత్తేజం తీసుకురావడం కోసం ఈ రామ్ మసూర్ అనే మాస్ సినిమా మన ముందుకి 19th వస్తుంది. సో మాస్ ఆడియన్స్ అందరికీ డెఫినెట్గా బాగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తూ అండ్ వెంకటేష్ ఏ యంగ్ న్యూ డైరెక్టర్ ఒక 2 టైమ్ లైన్స్లో సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఒక పీరియడ్ టైం లైన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో. సో అది చాలా కష్టం, బట్
ట్రైలర్లో చూస్తున్న దాన్ని బట్టి దేస్ గుడ్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా మంచిగా ఉండి ఇట్ లుక్స్ నైస్ అనమాట. సో మోర్ దెన్ దట్ బీమ్స్ మాయ చేసావు అనే సాంగ్ ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి వింటా ఉన్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఈ సంవత్సరంలో నేను విన్న సాంగ్స్లో అంత చక్కగా ఉంది. సో దట్ వే ఇట్స్ గాట్ గుడ్ మ్యూజిక్ అనిపిస్తుంది. దానికి తోడు కమిట్మెంట్తో యంగ్స్టర్స్ మన సర్దార్ ఈ సినిమాలో మంచి పాత్ర పోషించి ఐ మీన్ ఇద్దరు హీరోస్ ఉన్నారు, బట్ ఐ సీ మాస్ అవతారంలో సర్దార్ అండ్ కార్తిక్ ఇంకొక న్యూ జనరేషన్ హీరో లాగా ఉన్నారు. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ విషెస్ అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. అండ్ అభినవ్ సర్దార్ మార్కెటింగ్ జీనియస్ కాబట్టి ఈ సినిమాని బాగా మార్కెట్ చేసి పొజిషన్ చేస్తారు అండ్ మంచి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ బిహైండ్ రామసూర్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. హరినాథ్ గారు, యువర్ విషెస్ ప్లీజ్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా. దీనికి ఒక శుభసూచకం ఏంటంటే శ్రీధర్ గారు లాంటి వాళ్ళు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ వచ్చారు. సో డెఫినెట్గా మంచి జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సర్దార్. రియల్లీ ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ యూ. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ వేరు, తను చాలా ఇష్టపడి చాలా ప్రేమతో సినిమా చేసే ప్రొడ్యూసర్ రావడం అనేది రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ ఆల్. అండ్ రియలీ సినిమా ట్రైలర్ అవన్నీ చూశాను, నేను సినిమా కూడా చూశాను. సో సర్దార్ నిజంగా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నభూతో నా భవిష్యత్తు అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మాస్ కంటెంట్ అవసరం ఉంది థియేటర్స్కి జనాలు రావాలంటే. నేను చూసినప్పుడే చెప్పాను, మీరు ఓటీటీకి అంటే లేదు, ఇది థియేటర్కి వెళ్ళండి, మంచి కంటెంట్ ఎందుకు మిస్ చేసుకుంటారని చెప్పాను. అండ్ యూ హ్యావ్ టేక్ ఏ రైట్ డెసిషన్ అండ్ రియల్లీ ఇట్ వర్క్స్ అవుట్. ఐ హోప్ డెఫినెట్లీ ఇది అనుకున్నట్టు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు వెంకటేష్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం తన పైన మెయిన్ డైరెక్టర్స్ కాబట్టి ఉంటుంది. వన్ డే అంటే నాకు ఒక 6-7 ఇయర్స్ నుంచి వెంకటేష్ గారు పరిచయం. అంటే ఎంత పెయిన్ ఉంటుందంటే ఒక డైరెక్టర్కి, ఒక డైరెక్టరే కాకుండా తను ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్. అది ప్రొడ్యూసింగ్ చేస్తూ నాకు 3 o'clock మెసేజ్ పెట్టారు, నిద్ర పట్టట్లేదు, ఇప్పటివరకు నిద్రపోలేదు, రేపు ఏంటి ఎలా చేయాలని అర్థం కావట్లేదని చెప్పేసి. సో ఒక డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు, నిద్ర పట్టకుండా ఉండాల్సినంత అవసరం వస్తుంది. కే విశ్వనాథ్ గారు ఒకసారి చెప్పారు, సినిమా చేస్తే కనుక 5 years లైఫ్ తగ్గుతుందంట డైరెక్టర్కి, అంత ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రొడక్షన్ కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ మోర్ పెయిన్. ఒక డైరెక్టర్గా చేస్తూ తను ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం రియల్లీ చాలా పెద్ద పెయిన్ అది. భగవంతుడి ఆశీస్సులు ఉండి నీకు మంచి డబ్బులు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను వెంకటేష్. అండ్ ఎప్పుడు తను డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పేవారు, చిరంజీవి గారు అంటే ప్రాణం ఇష్టం అందరికీ, అఫ్కోర్స్ నీలాగా మా అందరికి కూడా. చిరంజీవి గారిని చూసే పెరిగాం, చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చాం. అండ్ ఇప్పటికీ స్టార్, మెగా స్టార్ అంటే ఆయన ఒక్కడికే, ఇంకెవరికి లేదు, భవిష్యత్తులో రాదు అని అనుకుంటున్నాను. ఐ విష్, ఐ హోప్ ఆ మెగాస్టార్ని చూసి ఇండస్ట్రీకి వచ్చిన మనందరం ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. నువ్వు ఎన్నోసార్లు చెప్పారు నాకు వెంకటేష్, ప్రతి ఫ్రేమ్ కూడా మనం చిరంజీవి గారు లెగ్ షాట్ పెడితే ఎలా ఉంటుంది, హై స్పీడ్లో వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ యూజ్ టు డిస్కస్. అవన్నీ కూడా తను ఏవైతే విజువలైజ్ చేశారో, ఎలా అయితే హీరోని చూపిద్దాం, హీరోయిన్ని చూపిద్దాం అంటే ఆ సినిమాలు చూసి పెరిగాం కాబట్టి అదే కోణంలో ఒక మంచి కమర్షియల్ కంటెంట్ తీశారు. అందుకే ఆ ఫ్రేమ్స్లో మనం ఎక్కడ చూసినా సర్దార్ని చూస్తే, తనకు ఒక సర్దార్ గారిని చూస్తే ఒక మాస్ అపీల్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు చాందిని గారిని చూస్తే మనకు ఒక కమర్షియల్ లుక్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా తను ఇన్ని సంవత్సరాల కృషితో నేను చెయ్యాలి, ఇలా చేయాలి, సినిమాని ఒక కమర్షియల్ ఎలిమెంట్తో చేయాలి, జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయాలన్న తపన డెఫినెట్గా నెరవేరిందని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ డెఫినెట్లీ ఇది మంచి సినిమా అవుతుంది అండ్ డెఫినెట్గా మీకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను వెంకటేష్ గారు. అండ్ కమింగ్ టు ఎంటైర్ టీమ్, మన ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మీ అందరికీ తెలిసిన సుపరిచితులే. తను ప్రేమ కథ చిత్రం డైరెక్ట్ కూడా చేశారు. సో తన కెమెరా మీద చేశారు దీనికి. సో మంచి విజువల్స్ ఇచ్చారు సార్, డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ విజువల్స్. అండ్ మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్, అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఎలా మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ దీనికి సమకూర్చారు. ఇప్పుడు థియేటర్ జనాలు అందరూ వస్తున్నారు. డెఫినెట్గా ఇలాంటి మాస్ కంటెంట్కి జనాలు థియేటర్ నిండాలని
జనాలు చూసి దీన్ని సూపర్ హిట్ చేయాలి. ప్రొడ్యూసర్గా సర్దార్ గారు మీకు వెంకటేష్ గారికి చాలా డబ్బులు మంచి పేరు వచ్చేసి ఇలా ఇది ఒక స్టెప్ అనుకుంటే ఈ తర్వాత ఆగకుండా మీరు ప్రయాణించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. చాందిని గారు, అండ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ తెలుగు సినిమాలోకి వచ్చారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు కూడా సో అందరికి కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. ప్లీజ్ గైస్, ఇక్కడికి రావడం కాకుండా ఇది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. సినిమాకి వెళ్ళండి, థియేటర్లోనే సినిమా చూడండి. థియేటర్లోనే సినిమా బ్రతకాలి, ఓటీటీలో కాదు. ఓటీటీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్, ఇట్ ఈస్ నాట్ మెయిన్ స్ట్రీమ్ కాదు. సినిమాలో ఇందాక సార్ నేను కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు అదే అనుకున్నాను, థియేటర్లో కూర్చున్నప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మిస్ అవ్వకుండా మీరు థియేటర్కి రావాలి, థియేటర్లోనే సినిమా చూడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ద ఎంటైర్ టీమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ విషెస్. ఇద్దరిని ఒకసారి వేదిక పైనే ఉండవలసిందిగా